సార్ భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంటర్ ఆలోచన ఏమైనా ఉందా సార్? లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే నా ఫోకస్ ఎక్కడ ఉంది, నేనేం చేద్దాం అనుకున్నాను, ఎంతకాలం బతుకుంటామో తెలియదు. వ్యక్తి నిర్మాణం ద్వారానే కుటుంబ నిర్మాణము, సమాజ నిర్మాణము, దేశ నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కదా. మీరున్నారు సార్, ఒక పర్సనల్గా మీరు ఎలా ఉన్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎలా ఉంది, మీ కుటుంబంలో ఒక హస్బెండ్గా, ఒక సన్గా, ఒక ఫాదర్గా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఆలోచనలు నిర్మించడం ద్వారా కుటుంబము, సమాజము, దేశం నిర్మించబడుతుంది. కాబట్టి నాకున్నటువంటి శక్తి మేరకు వ్యక్తి నిర్మాణం మీద, మైండ్ సెట్ మీదనే నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు సార్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని, ఏదైనా పార్టీ అంటే మీరు ఒక ఫెమిలియర్ పర్సన్ కాబట్టి, పాజిటివిటీకి ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, మీలాంటి వారిని అంటే వాడుకుందాం అనే కోవలో కూడా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఏదైనా పార్టీ సార్, ప్రజల వ్యక్తిగా ఉండాలనుకున్నాను. ఏ పార్టీ కూడా అందరి కోసం లేదు. ఒక పార్టీలో ఉన్నామంటే ఇంకొక పార్టీ ఉంటుంది, అపోజిషన్ అనేది ఉంటుంది. బట్ అలా కాకుండా ఎప్పుడు కూడా ప్రజలందరి కోసము ఉండాలన్న విధంగానే ఉన్నాను నేను. సార్ రామాయణం ఎన్నిసార్లు చదువుంటారు, ఖురాన్ ఎన్నిసార్లు చదివారు, బైబిల్ ఎన్నిసార్లు చదివారు?